శిష్యులు ఏసైని లేపితే ఏసై కూడా అమ్మో తుఫాన్ వచ్చిందా ఎట్ట 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 అంటాడేమోనని. ఏసై కూడా వీళ్ళలాగే ఈ ప్యానిక్ అయిపోతాడు. అది ఏసై కూడా వీళ్ళలాగా ప్యానిక్ అటాక్స్ వస్తాయని ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు సైలెంట్గా ఆయన? నిశ్శబ్దంగా ఎందుకున్నాడు ఆయన నిశ్శబ్దంగా ఎందుకున్నాడు? మరి ఇంతగా అరుస్తుంటే భయపడుతుంటే ఆయన నిశ్శబ్దంగా ఎందుకున్నాడు? నువ్వు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. అరే ప్రారంభంలో ప్రభు ఏమన్నాడు? అద్దరికి వెళుదాం అన్నాడు. అద్దరికి వెళుదామని అన్న మాట తర్వాత అద్దరికి వెళుతాం, ఇంకో దగ్గరికి వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు స్వస్థత కలుగుతుంది, స్వస్థపరిచి యెహోవా నేనే నీకు వాగ్దానం వచ్చిన తర్వాత నీకు స్వస్థత రావాల్సింది, వచ్చి తీరు.